వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో జూన్ 13 డిఎస్సిలో ఎగ్జామ్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో చాలా లెంత్ తక్కువ అవుతుంది కాబట్టి మనకి ప్రీవియస్గా మన ఛానల్లో లేని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొన్ని నైన్త్ వరకు చేసాము. 9th 10th 11th 12th వరకు అడిగిన క్వశ్చన్స్ కూడా తెలుస్తాం ఒకసారి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024 ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని తీసుకున్న భారత క్రికెటర్ ఎవరని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా అండి. బుమ్రా గారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ గారి ట్రోఫీ అందుకున్నారు అనమాట. వరల్డ్ చెస్ ఛాంపియన్ విజేత. సో రీసెంట్గా 18 ఏళ్ల కుర్రాడైనటువంటి గుకేష్ తమిళనాడుకు చెందిన వ్యక్తి చెస్ ఛాంపియన్గా అవతరించినాడు అనమాట. వరల్డ్ చెస్ ఛాంపియన్. ఆర్యభట్ట ఉపగ్రహం ఏ సంవత్సరంలో ప్రయోగించారనమాట? 1975 ఏప్రిల్ 19. సో 75లో ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించారు. జాతీయ ఓటర్. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేస్ గురించి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినారేమో అని అడుగుతున్నారు. యోగా డే ఆల్రెడీ ఒకసారి వచ్చింది. మనకి నేషనల్ క్రీడా దినోత్సవం వచ్చేసి ఆగస్టు 29. జాతీయ ఓటర్ల దినోత్సవం 25. సరికాని తేదీ ఇట్లా కూడా అడగచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. బాబా అటామిక్ రీసెర్చ్ ఎప్పుడు స్థాపించారు అని అడుగుతున్నాడు. సో 1954 జనవరి 3. సో ఇదే క్వశ్చన్ మనకి ఇంకోసారి కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడుంది అని అడుగుతాడు. ముంబై మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ 2025లో ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవం శకటానికి ఎన్నికైన బొమ్మలు ఏవి? ఏటికొప్పక్క బొమ్మలు. ఏటికొప్పక్క బొమ్మలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆదించి థర్డ్ ప్రైజ్ లభించిందనమాట. భారత్లో ఫెడరేషన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఫెడరేషన్ కప్ వచ్చేసి మనకి క్రీడలు వాటికి సంబంధించిన ట్రోఫీలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫుట్బాల్కి సంబంధించినదే ఇది. భారత రాజ్యాంగం యుఎస్ఎస్ఆర్. సో రష్యా నుండి తీసుకున్న భావన ఏంటి? సో మన రాజ్యాంగంలో యుఎస్ఎస్ఆర్ నుండి ఏ భావాన్ని తీసుకున్నారంటే ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ఎక్కడ ఉంటాయి? 51A అనే దాంట్లో ఉంటాయన్నమాట ఆర్టికల్లో. నెక్స్ట్ మనకి అమెరికా నుండి ఏం తీసుకున్నారంటే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదంటే ఈ వీడియో చివరి దాకా చూడండి, నేనే దీనికి చెప్పడం జరుగుతుంది అనమాట. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు మనకి రష్యా నుండి తీసుకోవడం జరిగింది. ఆదేశ సూత్రాలు వచ్చేసి మనకి ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు మనకి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ ఏమిటంటే కబడ్డీ. సో బంగ్లాదేశ్ జాతీయ క్రీడ, నేపాల్ జాతీయ క్రీడ, భూటాను, మయన్మార్ ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మన దేశ జాతీయ క్రీడ తెలిస్తే మీకు కింద కామెంట్ చేయండి. ప్రపంచంలో అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఇండియన్. మన భారతదేశంలో అయితే హుబ్లీ రైల్వే స్టేషన్ పెద్దదనమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్లో హుబ్లీ అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వచ్చేసి అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ప్రపంచంలో న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ టెర్మినస్. అది 44 ప్లాట్ఫామ్ ఉంటాయి. ఎక్కువ విశాలంగా పెద్దగా ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే అదే పెద్దది. 2025లో ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి. సో ఆస్కార్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ చిత్రానికి వచ్చిందని అడుగుతున్నాడు. మనకి అనోరా అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అనమాట. అమెరికా దేశ 46వ ప్రెసిడెంట్. సో ఇక్కడ తెలివిగా 46వ ప్రెసిడెంట్ అడిగినాడు. సో జో బిడెన్ వచ్చేసి 46. ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ట్రంప్ అని పెట్టే అవకాశం ఉంటుంది. ట్రంప్ వచ్చేసి 47, 46 జో బిడెన్, 45 కూడా ట్రంప్ చేయడం జరిగింది. సో ఇది ఆర్డర్ వచ్చేసి 45 ట్రంప్, 46 జో బిడెన్, 47 మళ్ళీ ట్రంపే. 2024 ఒలింపిక్ క్రీడలు జరిగినాయి కదా, అది ఎక్కడ జరిగినాయి అని అడుగుతున్నాడు. ప్యారిస్లో జరిగినాయి. సో ఛత్రపతి శివాజీ గారు ఏ మొఘల్ చక్రవర్తితో పోరాడినాడు? ఔరంగజేబ్. సో మనకి ఒక చావా అనే సినిమా కూడా వచ్చింది హిందీలో, చాలా ఫేమస్, మంచి హిట్ అయింది. ఒకసారి చేసుకోండి. సంభాజీ మహారాజ్ అని శివాజీ వాళ్ళకు ఓడుకుంటారు. ఆయన ఔరంగజేబ్తో ఏ విధంగా పోరాడాడు స్వతంత్రం కోసం అని చాలా క్లియర్గా చూపించండి. సూపర్ హిట్ చిత్రం. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అది సూపర్ హిట్ అవ్వడం వల్ల కరెంట్ అఫైర్స్లో ఉందని ఈ క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు. అదనమాట. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రసిద్ధి చెందిన ఏ భాష అంటే తెలుగు భాష. తెలుగు లాంగ్వేజ్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. కృత్రిమ వర్షం కురిపించే కెమికల్ పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. సో కెమికల్ సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్తో మనం మేఘాల మీద చల్లితే కృత్రిమంగా వర్షం పడుతుంది అనమాట. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి. సో మొట్టమొదటి మంత్రులు శాఖలు ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మనకి మొదటి విద్యాశాఖ మంత్రి. న్యాయశాఖ మంత్రి వచ్చేసి
ఏపీజే అంబేద్కర్. భారతదేశంలో పొడవైన బీచ్ ఏది అని అడుగుతుండ్రు. సో బీచ్ వచ్చేసి మెరీనా బీచ్ తమిళనాడులో ఉంటుంది. ఇది మెరీనా బీచ్ ఎక్కడ ఉందని కూడా అడగచ్చు. తమిళనాడులో ఉందన్నమాట. పొడవైన నది వచ్చేసి గంగా నది, తెలిసిందే కదా అందరికీ. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చినారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఎవరు? సో ప్రతిసారి మన ఇండియాలో జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటాం కదా. అందులో ముఖ్యంగా మనకి ముఖ్య అతిథిగా వేరే దేశం నుంచి ఒక చీఫ్ గెస్ట్ గారిని పిలవడం జరుగుతుంది. ఈసారి జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ గెస్ట్ ఎవరన్నట్టు ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావో సుబియాంటో ఈయన చీఫ్ గెస్ట్ అనమాట. మనమిత్ర అన్నది దేనికి సంబంధించింది? సో మనమిత్ర అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ని ఒకటి నంబర్ ఇచ్చేసి దాని ద్వారా సేవలు అందిస్తుంది అనమాట. ఎక్కడికి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళకుండా వాట్సాప్లోనే మన సమాచారాన్ని, మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ను వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు, పొందవచ్చు. దానికి మనమిత్ర అని పేరు ఉంటుంది, వాట్సాప్ గవర్నెన్స్. అది ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అనమాట. నెక్స్ట్ సుబ్రహ్మణ్య భారతి అనే కవయిత్రి ఉన్నారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. మా కొద్దీ తెల్లదొరతనం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే గిరిమల్ల సత్యనారాయణ అన్నమాట. గిరిమల్ల సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరల తనం అని పుస్తకాన్ని రాసినారనమాట. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి శాంతిస్వరూప్ భట్నాగర్ అనే అవార్డు. పులిటిజర్ ప్రైజ్ ఏ రంగంలో ఇస్తారు? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. సో గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఎవరు అన్నారు అంటే సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు. సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ సో ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ఏ నగరంలో ఉంది? కలకత్తా నగరం. సో క్వశ్చన్ అంటే ఇలా ఉండదని అనుకోలేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి స్టేడియం నగరాలు ఇచ్చినాడు. నెక్స్ట్ చిన్నస్వామి బెంగళూరులో ఉంటుంది, చిదంబరం స్టేడియం చెన్నైలో ఉంటుంది, వాంకడే స్టేడియం ముంబైలో ఉంటుంది. ఇది ఫేమస్ మన దేశంలో ఫేమస్ క్రికెట్ స్టేడియాలు అనమాట ఇవి. జలియన్వాలాబాగ్ బిట్టు ఈ పాటికి 3 times వచ్చింది. జలియన్వాలాబాగ్ ఎప్పుడు జరిగిందని అడిగినాడు, జలియన్వాలాబాగ్ ఎక్కడ జరిగిందని అడిగాడు, అప్పుడు ఎవరు వ్యవసాయిగా ఉన్నారని అడగచ్చు, ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట. అమృత్సర్లో పంజాబ్లో జరిగింది. ఏప్రిల్ 1919లో జరిగింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ వి నారాయణ్. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటారు కదా, PMKSY. ఎంత ఆర్థిక సాయం అందజేస్తారంటే మొత్తం 6,000 రూపాయలు అందజేస్తారు. 2,000, 2,000, 3 విడతల్లో 6,000 రూపాయలు అందజేస్తారు అన్నమాట పిఎం కిసాన్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఇంకా స్టార్ట్ చేయాల్సింది. ఒకవేళ దాని గురించి క్వశ్చన్ అడిగితే టోటల్గా 20,000 ఇవ్వడం జరుగుతుంది. 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 3 months కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, క్లియర్గా వస్తున్నాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.